వెల్కమ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం ట్రేడ్స్ అనేది అప్డేట్ చేశాను టెలిగ్రామ్లో. బట్ ఇక్కడ ఏంటంటే మనం విన్ అయ్యామా లూజ్ అయ్యామా అనేది కాదు, కానీ ట్రేడింగ్ని ఎలా అంటే ఫ్రెండ్స్ లాంగ్ రన్లో బిజినెస్ లాగా ట్రీట్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్లో ప్లాన్ అనేది డిరైవ్ చేసుకొని అక్కడి నుంచి కూడా స్లోగా మనం లాంగ్ టర్మ్లో ఫస్ట్ సర్వైవ్ అవటం, దాని తర్వాత బెనిఫిట్స్ అనేవి తీసుకోవడం మార్కెట్ నుంచి అలవాటు అనేది చేసుకోవాలి. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మార్నింగ్ బుల్లిష్ వ్యూ అనేది జనరేట్ చేసుకున్నాం బేస్డ్ ఆన్ ద టెక్నికల్ అనాలిసిస్. ఆ అనాలిసిస్ అనేది చెప్తాను. దానికి తోడు మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కూడా ఎలా సహాయం చేసింది మనం తీసుకున్న డెసిషన్కి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ కేసులో ముందుగా మనం ఏం చేసామంటే ఫ్రెండ్స్ 40,100 కాల్ని ఫస్ట్ ఏంటంటే బై చేసాం, ఎందుకంటే మనకి బుల్లిష్ వ్యూ అనేది మార్కెట్లో ఉందన్నమాట. ఓకే, దాని తర్వాత మనకి ఇది ఒకవేళ ఏదైనా రివర్స్ అయింది లేదా ఇక్కడెక్కడే కన్సోలిడేషన్ తీసుకుందన్నప్పుడు ఏంటంటే మనం తీసుకున్న కాల్ ఆప్షన్ ఏమవుతుందంటే ఆబ్వియస్గా లాస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ నుంచి కూడా ప్రాఫిట్స్ని మనం లాక్ చేయడానికి లేదంటే కొద్దిగా లాస్ని మినిమైజ్ చేయడానికి ఏం చేసామంటే ఇమీడియట్గా 40,300 కాల్ అనేది సెల్ చేసాం ఫ్రెండ్స్. 245 దగ్గర, ఇదేమో 348 దగ్గర బై చేసాం. అండ్ మోరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ అవసరమైన టోటల్ క్యాపిటల్ ఏంటంటే 20,000 ఏదైతే మనం ఇక్కడ స్ట్రాటజీ అనేది తీసుకున్నామో 1 లాట్కి మనకి 20,000 అనేది అవసరమైంది. అయితే ఫ్రెండ్స్ ముందుగా ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం. ఓకే, మార్నింగ్ ఎలా బిహేవ్ చేసింది అని చెప్పేసి దాని నుంచి ఏంటంటే కొద్దిగా మనకి ఒక ఐడియా అనేది బిగ్గర్ పిక్చర్లో మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒక ఐడియా అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ 9:25 మినిట్స్కి ఏముందంటే 39,800 పుట్ అనేది సెల్ చేశారు హెవీగా. దాని తర్వాత 39,900 కాలు, అగైన్ 900 పుట్టు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఏంటంటే డిఫరెంట్ సినారియోస్ అనేవి కనిపించినాయి ఫస్ట్ 5 మినిట్స్లో. బట్ ఫస్ట్ 5 మినిట్స్లో 39,800 పుట్ అయితే అగ్రెసివ్గా సెల్ చేశారు, ఎందుకంటే మార్కెట్ బుల్లిష్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి 39,800 ఈ బ్లూ కలర్ అనేది 39,800 పుట్టు మనకేంటంటే రైజ్ అవుతూ వచ్చింది. దాని తర్వాత స్లోగా ఫ్రెండ్స్ ఫాలో అప్ చేస్తుంది ఎవరంటే 39,900 పుట్. రెండు కూడానే మనకు అనేవి పుట్స్ వచ్చినాయి. దాని తర్వాత ఫాలో అప్ చేస్తుంది ఏంటంటే కరెక్ట్గా 15 మినిట్స్ తర్వాత మనం చూస్తున్న డేటా ఏంటంటే ఫ్రెండ్స్ 9:30 అప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి ఈ యొక్క పుట్ ఉంది అండ్ ఎనదర్ పుట్ ఉంది. అన్ని లీడింగ్లో కూడా ఏంటంటే మార్కెట్లో పుట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దాని మీనింగ్ ఏంటంటే మనం సింపుల్గా చూడగానే పుట్స్ ఎప్పుడు సెల్ చేస్తారంటే ఫ్రెండ్స్ మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, పుట్స్ని ఏం చేస్తారంటే సెల్ చేస్తారు. ఎందుకంటే పైకి వెళ్తున్నప్పుడు పుట్ వాల్యూస్ తగ్గిపోతాయి కాబట్టి సెల్లర్కి బెనిఫిట్ ఉంటుంది. సింపుల్ లాజిక్ అన్నీ కూడా దాదాపుగా మనకి సెల్లింగ్ అనేది ఎక్కువగా పుట్స్ ఉన్నాయి. సో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వ్యూ అనేది ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఒక రకంగా ఏంటంటే బుల్లిష్ వ్యూ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో ఈ పాయింట్ దగ్గర మనకి 40,000 పుట్టు ఇది కూడా సెల్ చేస్తున్నారు 9:30కి ఎగ్జాక్ట్ 15 మినిట్స్ తర్వాత. సో ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే ఫ్రెండ్స్ ఈరోజు ట్రెండింగ్ స్ట్రైక్స్ ఆల్మోస్ట్ ఏంటంటే ఎక్కడా కూడా కాల్ వచ్చిందా రాలేదు, ఇవన్నీ కూడా పుట్సే కనిపిస్తున్నాయి మనకి. ఓకే ఫ్రెండ్స్, అన్నీ కూడా పుట్సే సెల్లింగ్ ఎక్కువ చేసినట్టు కనిపిస్తుంది. సో యా, దట్ ఈస్ ఇన్ బిగ్గర్ పిక్చర్లో ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఒక సెంటిమెంట్ అనేది తెలుస్తుంది అనమాట ఫస్ట్. ఓకే, మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తీసుకున్న స్ట్రాటజీ సింపుల్గా 25,000 క్వాంటిటీ అనేది బై చేసాం 348 అండ్ కొద్దిగా హెడ్జింగ్ అనేది తీసాం. డైరెక్ట్గా నేకెడ్గా కన్నా ఒక లాట్ అనేది మనం హోల్డ్ చేసినట్టయితే ఎంత వస్తాయంటే ఫ్రెండ్స్ మనకి 1,916 రూపాయలు వస్తాయి. ఓకే, బట్ ఏంటంటే మార్కెట్లో అంత స్ట్రాంగ్ అగ్రెసివ్నెస్ అనేది ఇంకా డెవలప్ అవ్వలేదు. ఓకే, ఇట్ టేక్స్ టైం అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం హెడ్జింగ్తో వెళ్ళాం. అగైన్ ఏంటంటే మన ప్రాఫిట్ అనేది చాలా వాటికి తగ్గిపోయింది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది సేమ్ స్ట్రాటజీ. ఈ యొక్క స్ట్రాటజీలో ఏంటంటే మనకి మ్యాక్స్ ప్రాఫిట్ 2,418 ఉంది. ఒకవేళ మనం ఎక్స్పైరీ దాకా దీన్ని హోల్డ్ చేయాలనుకుంటే 12% అనే ప్రాఫిట్ రావచ్చు. అదేవిధంగా అప్రాక్సిమేట్గా 13% అనేది మనకి రిస్క్ అనేది కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి 3 ఇంట్రాడే పర్స్పెక్టివ్లో 3.2% అనేది ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఓకే, ఆన్ 20,000 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మనం దీన్ని 5 లాట్స్ అనేది తీసుకున్నాం అనుకోండి. ఓకే, 1 lakh క్యాపిటల్తో దాన్ని ఏంటంటే ఇంటూ 5 అనేది వస్తుంది, అంతే కదా. అంటే దగ్గర 3,000
250 సంథింగ్ వస్తుంది అప్రాక్సిమేట్ కంటే మనం దీన్ని 3000 అనుకోవచ్చు. ఇట్స్ ఏ వెరీ గుడ్ రిటర్న్ అనమాట ఆన్ ద డెప్లాయిడ్ క్యాపిటల్. ఓకే, ఫైన్. అయితే ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే దీంట్లో అవర్లీ టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి ఒకసారి చూద్దాం. దాని తరువాత మనం 5 minutes టైం ఫ్రేమ్లో ఎండ్ ఆఫ్ ద డే అనాలిసిస్ అనేది చేయటం వల్ల ఏంటంటే మీకు కూడా డైలీ ప్రాక్టీస్ అనేది హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆబ్వియస్గా నేను ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ 40,650. ఓకే, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ అనేది మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఆబ్వియస్గా ఏంటంటే ఆ లెవెల్ అనేది మనం వాచ్ చేస్తూ ఉంటాం, దెర్ ఈజ్ నో డౌట్. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ కలర్ నేను ఏంటంటే కొద్దిగా గ్రీన్ కలర్గా మారుస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ కలర్ అనేది ఈ యొక్క హారిజెంటల్ లైన్ అనేది ఎందుకు మార్క్ చేసామంటే ఫ్రెండ్స్, రీసెంట్ స్వింగ్ అనమాట. మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి మనం స్వింగ్లో అనేది మార్క్ చేసుకున్నాం. స్వింగ్లో వచ్చేసరికి మనకి 39,430. ఓకే, అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ అవర్లీలో కూడా మనకి ఒక లైన్ అనేది కనిపిస్తుంది, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, 40,200. ఓకే ఫ్రెండ్స్, ఈ లెవెల్ అనమాట. ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ అనేది స్లిప్ అయింది కాబట్టి మేబీ ఈ లెవెల్కి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ వీక్లో ఉంది కాబట్టి ఇది రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కిందకి రావడం జరిగింది. మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడికి వస్తుందో ఇమీడియట్గా అల్గోస్ అట్లీస్ట్ ఓకే షార్ట్ టర్మ్ కోసమైనా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తారు. దట్ రెసిస్టెన్స్ అనేది ఆ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, కమింగ్ టు ద 15 minutes టైం ఫ్రేమ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్. గత 2-3 రోజుల నుంచి కూడా దీన్ని మనం వాచ్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో ఈ పాయింట్ అనేది ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7. ఈరోజు ఫ్రెండ్స్, ఒకవేళ మీరు గన ఆప్షన్ బయర్ అయితే ఈ పాయింట్ దగ్గర కన్ఫామ్గా ఏంటంటే లాంగ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ద మొమెంటం అనేది మనకి క్లియర్గా 5 minutes టైం ఫ్రేమ్లో అర్థమవుతుంది. ఈ పాయింట్ దగ్గర మీరు ఏంటంటే ఎంట్రీ తీసుకోగలగాలి. అండ్ మీకు ఈ యొక్క డిస్టెన్స్లోనే ఆల్మోస్ట్ 160+ పాయింట్స్ అనేది రావడం జరిగింది. ఒకవేళ డెల్టా ఆప్షన్ మీరు 0.5 తీసుకున్నా సరే మీకు ఏంటంటే 80 పాయింట్స్ అనేది క్యాప్చర్ చేయగలరు. అట్లీస్ట్ 80లో అట్లీస్ట్ ఏంటంటే మీరు ఈవెన్ 50 పాయింట్స్ క్యాప్చర్ చేసిన ఏంటంటే ఓకే, సో దగ్గర 1250 దాకా ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, 2, 5, 10, 1250. ఫైన్. అయితే ఒకసారి 5 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం ఫ్రెండ్స్, మార్కెట్ అనేది ఎలా బిహేవ్ చేసిందని చెప్పేసి. మార్నింగ్ కొద్దిగా వీక్ సినారియోలోనే ఉంది ఓవరాల్గా సెంటిమెంట్ అనేది. బట్ ఎప్పుడైతే ఈ యొక్క ప్రీవియస్ లోని బొంబాట్ చేసాడో ఓకే ఫ్రెండ్స్, అక్కడ నుంచి కూడా చూడండి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు క్యాండిల్ స్టిక్ వీడియో అనేది చూడకపోతే ఇక్కడ పైన హోవర్ అవుతుంది, ఆ యొక్క వీడియో అనేది కంపల్సరీగా చూడండి. ఈ యొక్క క్యాండిల్ని మనం ఏమంటామంటే ఫ్రెండ్స్, బుల్లిష్ మార్బోజు అంటాం. చూడండి, ఇది కౌంటర్ అటాక్ అనమాట. అండ్ అల్గో క్యాండిల్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం మనం. కిందకు వచ్చారు, ఇమీడియట్గా ఆపోజిట్లో బయర్స్ అనే వాళ్ళు అటాక్ చేశారు. ఆబ్వియస్గా ఏంటంటే ఇది బేర్ ట్రాప్ అంటాం. అండ్ ప్రీవియస్ స్ట్రక్చర్లోని జస్ట్ కిస్ చేశాడు, ఎందుకంటే స్టాప్ లాస్ హంటింగ్ అనేది చేసేసాడు. దాని తర్వాత ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క హై పైన మనం లాంగ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మొమెంటంలో మనం పికప్ చేసుకోవాలి అనుకుంటే, ఎందుకంటే ఇది వెరీ గుడ్ క్యాండిల్ కాబట్టి మనం షార్ట్ టర్మ్ కోసం ఈ యొక్క క్యాండిల్ పైన మనం లాంగ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఎనీహౌ ఫ్రెండ్స్, ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో 15 minutes టైం ఫ్రేమ్లో సేమ్ లెవెల్ని అబ్జర్వ్ చేయండి. సేమ్ లెవెల్ని అబ్జర్వ్ చేస్తే మనకి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయింది. చాలామంది ఏంటంటే ముందు ఇనీషియల్గా సెల్లింగ్లోనే ఉన్నారు, బట్ మార్కెట్ స్లోగా పైకి ఇంచింగ్ అయింది, దట్ ఈజ్ ఓకే. సో దాని తర్వాత ఇండికేషన్ తర్వాత ఫాలోఅప్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ బుల్స్ వచ్చారు, మళ్ళీ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. సో ఈ పాయింట్ దగ్గర ఒకవేళ మనం కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్, ఆబ్వియస్గా దిస్ ఈజ్ అ గుడ్ క్యాండిల్, దేర్ ఈజ్ నో డౌట్. ఓకే, ఎందుకంటే 2 times అనేది ఇదే లెవెల్ టెస్ట్ చేసింది. ఫస్ట్ ఇది రిజెక్షన్ చేశాడు, కొద్దిగా బుల్లిష్ మూమెంట్ ఉంది కాబట్టి మనం సెకండ్ రీవిజిట్ కోసం వెయిట్ చేస్తే ఈ యొక్క క్యాండిల్ దగ్గర మనం రిస్క్ తీసుకోవాలనుకుంటే ఆఫ్టర్ దిస్ క్యాండిల్ ఏంటంటే మనం ఇక్కడ షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ ఏంటంటే మనకి ప్రీవియస్గా ఒకవేళ ఫిబొనాకీ అనేది డ్రా చేసుకుంటే ఈ యొక్క లెంత్లో మనం ఏంటంటే 50%, 60% రిట్రేస్మెంట్ లెవెల్స్ దగ్గర మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే దానికి ముందున్న ట్రెండ్ వెరీ అగ్రెసివ్గా 2 క్యాండిల్లో వెళ్ళింది. సో మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని టెస్ట్ చేస్తున్నాడు. 40,100 లెవెల్ అనేది చాలా రోజుల నుంచి టెస్ట్ చేస్తున్నాడు. ప్రాబబిలిటీ కూడా ఉంటుంది అనమాట అగైన్. సో ఎనీహౌ ఏంటంటే ట్రైలింగ్ చేసుకోవాలి, లేదంటే పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. ఇన్ కేసు మనం చూస్తే
మళ్ళీ ఏమైందంటే ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్ మనకి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది చూడండి ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ అండ్ ఫాలో అప్ క్యాండిల్. ఓకే, హ్యాంగింగ్ మ్యాన్ ఫాలో అప్ క్యాండిల్, ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ ఫాలో అప్ క్యాండిల్. బట్ ఏంటంటే మార్కెట్ ఈ హైని క్లియర్ చేసేసింది. ఈ క్యాండిల్ వెరీ గుడ్ క్యాండిల్ ఫ్రెండ్స్ లాంగ్ సైడ్ తీసుకోవడానికి. ఓకేనా, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్ ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫస్ట్ అటెంప్ట్ వెళ్ళాడు, మళ్ళీ సెల్లర్స్ అటాక్ చేశారు. బట్ ఫైనల్గా ఏంటంటే ఇక్కడ ఇండెసిషన్. ఓకే, ఇక్కడ బుల్లిష్ క్యాండిల్, ఇది ఒక రకంగా ఏంటంటే ఒక స్మాల్ ట్రెండ్ లైన్ లాగా ఫార్మేషన్ లాగా ఉంది ఇలాగా, ఇది బ్రేక్అవుట్. బట్ ఎనీ హౌ మనం హారిజెంటల్గా చూసిన ఒక స్లాండింగ్ ట్రెండ్ లైన్ అనేది చూసుకున్న ఈ క్యాండిల్ అనేది వెరీ గుడ్ క్యాండిల్ అనమాట. ఓకే, ఎందుకంటే ఇక్కడ బుల్లిష్ ఉంది, ఇక్కడ మార్నింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగింది, ఇది మార్నింగ్ స్టార్ ఫార్మేషన్. సో ఫ్రెండ్స్ మనం ఏంటంటే మార్కెట్తో పాటు మూవ్ అవుతూ ఉండాలి. ఓకే, సమ్ టైమ్స్ ఏంటంటే మనం అప్పుడప్పుడు ఎస్ఎల్ కూడా తీసుకుంటుంది, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఓకే, ఎక్కడ కూడా మనకి హోలీ గ్రైల్ సిస్టమ్ అనేది ఎగ్జిస్ట్ ఉండదు మనకి. ఓకే ఫైన్. దాని తర్వాత ఫ్రెండ్స్ ద మొమెంటం అనేది వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంది. దాని తర్వాత ఈ లెవెల్ని బొంబార్డ్ చేశారు, కొద్దిగా స్మాల్ ప్రాఫిట్ బుకింగ్, ఎందుకంటే రెసిస్టెన్స్ లెవెల్ మళ్ళీ అక్కడ నుంచి కూడా అగ్రెసివ్గా పైకి వెళ్ళారు. బట్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు కూడా ఏంటంటే మొమెంటం అనేది అబ్జర్వ్ చేయాలి. మనకు మొమెంటం ఉన్నప్పుడు ఏంటంటే మనం మొన్నటిదాకా సెల్ చేసినప్పుడు నడిచింది, బట్ ఇప్పుడు ఒక లెవెల్స్ని ఇంపార్టెంట్ లెవెల్స్ని బ్రేక్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి 40,100 అనేది మనకి చాలా రోజుల నుంచి రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంది అండ్ చాలాసార్లు దీన్ని అటెంప్ట్ చేశాడు. ఇప్పుడు బ్రేక్అవుట్ అయినాక వాళ్ళు బుల్స్ అనేవాళ్ళు ఎంతో కొంత కంట్రోల్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఎంత కష్టపడి ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసి క్లియర్ చేశారు. ఓకే, మొన్న కూడా ఇక్కడ బేర్ ట్రాప్ వేసాడు, ఈసారి అలా లేదు. ఎందుకంటే ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ అండ్ ద వే వాళ్ళు వచ్చిన విధానం కూడా కాన్ఫిడెంట్గా వచ్చారు అండ్ మార్నింగ్ కూడా మనకేంటంటే కాన్ఫిడెంట్గా ఉన్నారు బుల్స్ అనేవాళ్ళు. ఎనీహౌ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ అగైన్ ఏంటంటే మళ్ళీ ఈ హై అనేది మనకి ఇక్కడ ఒక ఫ్లాగ్ అనేది బుల్ ఫ్లాగ్ అనేది ఫార్మేషన్ జరిగింది, అక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది. సో ఫ్రెండ్స్ వీళ్ళు ఎప్పుడైతే 40,100 లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేశారో నేనేంటంటే లాంగ్ సైడ్ అనేది కాల్ అనేది ఇచ్చాను అనమాట. సో ఇక్కడ చూడండి మనకి టైం కూడా ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్టయితే 11:37కి ఇచ్చాను నేను. ఓకేనా, సో యా ఈ క్యాండిల్లో అరౌండ్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి కొద్దిగా ప్రాఫిట్ అయితే వచ్చింది, దట్స్ గుడ్. ఓవరాల్గా మనకి ఓవరాల్గా చూసుకున్నట్టయితే దీంట్లో కొద్దిగా 3% దాకా ప్రాఫిట్ అయితే వచ్చింది. బట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మార్కెట్ ఇక్కడ మనం లాంగ్ అనేది ఇనిషియేట్ చేసామనుకోండి, మనం ఆబ్వియస్గా ఇక్కడ ఎస్ఎల్ పెడదాం. ఓకేనా ఫ్రెండ్స్, ఎస్ఎల్ అయితే ఈ కేసులో ఏమైపోయింది, హిట్ అయిపోయింది. ఎస్ఎల్ హిట్ అయింది ఆబ్వియస్గా, దేర్ ఈజ్ నో డౌట్, రైట్. సో ఇది వెరీ బిగ్ క్యాండిల్ నాకు తెలుసు అనమాట. ఎందుకంటే మార్కెట్లో అంత ఇంకా బుల్లి స్ట్రెంత్ అనేది డెవలప్ అవ్వలేదు. సో వొలటైల్గా ఉంటుంది. బుల్స్ బేర్స్ అనేవాళ్ళు ఏంటంటే ఫైట్ చేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇమీడియట్గా మనం ఆప్షన్ స్ట్రాటజీ ద్వారా ముందుకెళ్ళటం అనేది జరిగింది. యా ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రైస్లో ఇంపార్టెంట్ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసినప్పుడు, వాళ్ళు కష్టపడి బ్రేక్అవుట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక ప్లాన్ ఉంటుంది. అట్లీస్ట్ ఏంటంటే ఎంత అగ్రెసివ్గా వెళ్ళకపోయినా ఫైనల్గా ఎవరైతే షార్ట్ చేసి యావరేజ్ చేశారో వాళ్ళకైతే ఎండ్ ఆఫ్ ది డే హోల్డింగ్ చేసే కెపాసిటీని తీసేశారు. ఇక్కడ చూడండి కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోయాడు. ఆబ్వియస్గా ఇక్కడ వాళ్ళు ఎవరన్నా మార్కెట్ వీక్గా ఉంది అని చెప్పేసి ఎవరన్నా సెల్ చేసినా ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఫోర్స్ఫుల్గా ఎగ్జిట్ చేయాల్సి వచ్చింది లాస్లో. ఓకే, సో ఆబ్వియస్ ఏంటంటే ద మొమెంటం అనేది కంటిన్యూ అయింది స్లోగా. బట్ ఏంటంటే ఇక్కడ కొద్దిగా స్ట్రగుల్ అయింది కానీ చిన్నగా పైకి వెళ్ళడం అనేది జరిగింది. సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఒకవేళ వాళ్ళు మార్కెట్ డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ చేశారనుకోండి, మొమెంటంలో కిందకి వెళుతూ ఉంటారనమాట. మ్యాక్స్ బయర్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి పెయిన్ మ్యాక్స్ ఎంతవరకు అని చెప్పేసి ఆ పెయిన్ అనేది చూపిస్తారు. అట్లాగనే మార్కెట్ మొమెంటం జరుగుతున్నప్పుడు మ్యాక్స్ ఆ డైరెక్షన్లో మనం ఎలా ఉండగలం అనేది ప్లాన్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. యా దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్ 5 minutes ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. ఆఫ్ కోర్స్ ఒకవేళ మనం సెల్ చేయాలి అనుకుంటే కూడా అంత అగ్రెసివ్ పాయింట్స్ అయితే కనిపించట్లేదు. ఇది ఒక పాయింట్ కనిపిస్తుంది, ఎందుకంటే ఇది కన్సోలిడేషన్ రిజెక్షన్ అయింది, కన్సోలిడేషన్ మళ్ళీ సెకండ్ టైం. ఓకే, ఒకవేళ ఏదైనా క్విక్ స్కాల్ప్ చేస్తే ఫ్రెండ్స్ ఈ పాయింట్ దగ్గర మనకి సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇదైతే కొద్దిగా లెందీగా ఉన్న క్యాండిడేట్. ఓకే, కొద్దిగా చిన్న క్యాండిల్ అయితే బాగుండేది, ఇది వెరీ లెందీ క్యాండిడేట్ షార్ట్ చేయడానికి. అండ్ మోరోవర్ ఏంటంటే షూటింగ్ స్టార్ జరిగింది అండ్ ఫాలో అప్ క్యాండిల్ వచ్చింది. ఒకవేళ ఏదన్నా షార్ట్ చేయాలన్నా ఈ పాయింట్ దగ్గర అయితే మనం షార్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది షూటింగ్ స్టార్ ఫ్రెండ్స్.
మనకి రెసిస్టెన్స్లో ఇండెసిషన్ అండ్ షూటింగ్ స్టార్ ఉంది. ఈ క్యాండిల్ కింద కానీ ఈ క్యాండిల్ కింద కానీ ఏంటంటే మనం షార్ట్ అనేది తీసుకోవచ్చు. బట్ షార్ట్ సైడ్ అనేది మనకి ఎక్కువ రివార్డ్ అయితే రాలేదు. ఒకవేళ రివార్డ్ ఇచ్చినా వెంటనే బుకింగ్ చేసుకునేటట్టు ఉండాలి. ఎంతో కొంత ఇచ్చింది కానీ బట్ మనం కొద్దిగా బుకింగ్ చేసుకునేటట్టు ఉండాలి. ఎందుకంటే మొమెంటం అనేది వాళ్ళు స్లోగా అప్ సైడ్ మూవ్ అవుతున్నారు కాబట్టి మ్యాక్స్ ఏంటంటే ఈ మూవ్స్ అన్నీ కూడా ఏంటంటే బేర్స్ని ఎంటర్ కానిచ్చి ఇమీడియట్గా ఏంటంటే పైకి తీసుకెళ్తారన్నమాట. లైక్ ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద ట్రెండ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, యా. అండ్ ప్రీవియస్గా మనం పీవీఆర్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఓకే, M&M గురించి మొమెంటం స్టాక్ ప్రతిసారి మనం ట్రెండ్ రివర్సల్ని ఐడెంటిఫై చేయక్కర్లేదు అని కూడా వీడియో చేసుకున్నాం. సో ఏంటంటే నేను చాలా ఇన్ఫర్మేషన్ అనేది టెక్నికల్గా వెరీ ప్రాక్టికల్గా అప్రోచ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు M&M చూసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే దాకా నేను చూడలేదు, కానీ మార్నింగ్ నేను చూసినప్పుడు 2% పడిపోయింది. అదేవిధంగా పీవీఆర్ టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను, అది ఈరోజు ఆల్మోస్ట్ 4% దాకా అయితే నేను చూశాను పడటం. లాస్ట్ మూమెంట్లో రికవర్ అయిందేమో, ఐఎమ్ నాట్ షూర్. యా, దట్ ఈ విల్ బీ దేర్ ఫ్రెండ్స్. ఓకే, హోప్ వీడియో ఈ యొక్క కాన్సెప్ట్స్ మీకు చిన్నగా అర్థమవుతున్నాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మనం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చుతుంటే ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.